దేశ ఆర్థిక ప్రగతికి సంబంధించి కీలక సలహా మండలి సమావేశం తాజాగా ఢిల్లీలో జరిగింది. జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆర్థిక సలహా మండలి చర్చించినట్టుగా తెలుస్తుంది. అనేక వ్యాపారాలు మరింత సులభతరం చేసేందుకు సంబంధించి తీసుకురావాల్సిన అనేక సంస్కరణల గురించి కూడా నిపుణులతో ప్రధాని మోదీ కులంకుషంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిపుణులు చేసిన సూచనలు సమావేశం పరిగణలోకి తీసుకుంది. ఆర్థిక వృద్ధికి సంబంధించి ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. దేశ ఆర్థిక రంగానికి సంబంధించిన అనేక అంశాలను ఈ సమావేశంలో ఆర్థిక సలహా మండలి చర్చించింది. ప్రధానంగా ఇంధన కొరత గురించి చర్చించారు. అంతేకాదు, ఇంధన కొరత నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ అమలు జరుగుతున్న తీరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఆర్థిక అనిశ్చితి కూడా సమావేశంలో చర్చకొచ్చింది. ప్రధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అలాగే దేశ ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన వివిధ వ్యూహాలు, చర్యలపై ఈ ఉన్నతాధికారుల సమావేశంలో కొన్ని గంటల పాటు చర్చించినట్టు సమాచారం. అలాగే భారతీయుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఆర్థిక సలహా మండలి చర్చించినట్టు తెలిసింది. అంతేకాదు, అనేక వ్యాపారాలు మరింత సులభతరం చేయడానికి సంబంధించి తీసుకురావాల్సిన అనేక సంస్కరణల గురించి కూడా నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా నిపుణులు చేసిన సూచనలను సమావేశం పరిగణలోకి తీసుకుంది. కాగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పటికీ చల్లారలేదు. కాగా ఈ ఉద్రిక్తతల ప్రభావం ఏ దేశాలపై ఎలా ఉన్నదనే విషయమై ఆర్థిక సలహా మండలి సభ్యులు తమ అంచనాలను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ప్రధానంగా భారతదేశంపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. కాగా ఈ చర్యల ప్రభావం ఎలా ఉందనే విషయమై కూడా ఆర్థిక సలహా మండలి సభ్యులు తమ అంచనాలను సమర్పించారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా రూపాయి బలహీనపడ్డ సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి బలహీనపడ్డం దేశ ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ప్రభావం చూపుతోందన్న విషయం కూడా సమావేశంలో చర్చకొచ్చింది. అంతేకాదు, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయిని గట్టెక్కించడానికి రిజర్వ్ బ్యాంక్ తీసుకోవాల్సిన చర్యలేమైనా ఉన్నాయా అని సందర్భంగా ఆర్థిక నిపుణులను ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అంతేకాదు, రిజర్వ్ బ్యాంక్ త్వరలో బంగారం అమ్మడానికి సన్నద్ధమవుతోందన్న వార్తలు ఇటీవల కాలంలో గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో బంగారం నిల్వలు అమ్మడానికి రిజర్వ్ బ్యాంక్ సన్నద్ధమైతే సదరు ప్రభావం ఆర్థిక రంగంపై ఎలా ఉంటుందనే విషయమై చర్చ జరిగినట్టు తెలిసింది. అలాగే దేశ ఎగుమతులు, దిగుమతుల విషయంపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు ఆపేయాలని దేశ ప్రజలకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గాయా లేక ఎప్పటిలాగే ఉన్నాయా అనేది కూడా సమావేశంలో ప్రస్తావనకొచ్చింది. ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ త్వరలో పాలిమర్ కరెన్సీ తీసుకురాబోతోందనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కరెన్సీ లాభ నష్టాలపై కూడా ఆర్థిక సలహా మండలి కూలంకషంగా చర్చించినట్టు సమాచారం. అయితే ప్లాస్టిక్ కరెన్సీ చిరగవు, ఇదే అతిపెద్ద ప్లస్ పాయింట్. మొత్తానికి దేశ ఆర్థిక ప్రగతికి దారి చూపే అనేక కీలక అంశాలను తాజా సమావేశంలో చర్చించినట్టు సమాచారం.